పైథాన్ నేర్చుకోవడం వల్ల మాకు బెనిఫిట్స్ ఏంటి, పైథాన్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే మేము జస్ట్ పైథాన్ నేర్చుకుంటే సరిపోతుందా, పైథాన్లో మేము ఏమైనా డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ ఇలాంటివి నేర్చుకోవాలా, పైథాన్తో పాటు మాకు జాబ్ కోసం ఏం నేర్చుకోవాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేవి మేము బిల్డ్ చేయాలి, ఎలా మేము మా రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకుంటే మాకు వచ్చే 6 monthsలో ఒక మంచి జాబ్ అనేది వస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అండ్ నా గురించి చెప్పలేదు కదా, నా పేరు స్వరూప్ అండ్ నేను ఒక పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. అండ్ ఎక్కువ లేకుండా డీప్ డైవ్ చేసేద్దాం మన వీడియోలోకి. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. అండ్ నాకు కావాల్సింది ఒకటి, వీడియో లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోని 3 స్టేజెస్లో ఉండే స్టూడెంట్స్ చూస్తుంటారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ బిగినర్స్, అంటే వాళ్ళు ఇంజనీరింగ్లోకి లేదా ఏదో కాలేజ్లోకి ఎంటర్ అయ్యారు, వాళ్ళు ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకో 3-4 yearsలో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళకి ఈ ఇయరే ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి, లేదా వీళ్ళకి ఇయర్ ప్లేస్మెంట్స్ ఎలాగో లేవు అనుకో, అంటే ట్రై చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటి అనే టైప్ ఆఫ్ స్టూడెంట్స్. థర్డ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో, ఏదో ఒక పార్ట్ టైం అవ్వచ్చు, వాళ్ళకి జాబ్ నచ్చకపోవచ్చు, వాళ్ళు పైథాన్ లోపలికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి కూడా కామన్గా ఉండే డౌట్ ఏంటంటే, పైథాన్ నిజంగా వస్తుందా జాబ్స్ అనేవి, లేదా బయట మార్కెట్లో ఇదంతా ఫేక్గా చూపిస్తున్నారా? ఫ్రాంక్గా నేను చెప్తున్నా, బయట ప్రస్తుతం మార్కెట్లో ద మోస్ట్ డిమాండింగ్లో నడుస్తుంది అనమాట ఆఫ్టర్ జావా స్క్రిప్ట్, జావా ఇవన్నీ. ఎందుకు మనకి పైథాన్ లాంగ్వేజ్ అనేది ఎంత డిమాండింగ్లో ఉందంటే, బికాస్ ఆఫ్ ఇట్స్ వెర్సటైలిటీ. పైథాన్ నేర్చుకుంటే నువ్వు వెబ్ డెవలపర్ అవ్వచ్చు, అది పక్కన పెట్టండి, అది పాతకాలంది. పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, అది పక్కన పడేయండి. మెయిన్ అండ్ ట్రెండింగ్ థింగ్, నువ్వు డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్, డీప్ లెర్నింగ్ డెవలపర్ ఇవన్నీ అవ్వచ్చు. ChatGPT లాంటి ప్రొడక్ట్స్ అనేవి నువ్వు బిల్డ్ చేయొచ్చు, అంటే అలాంటి కంపెనీస్లో నువ్వు వర్క్ చేయొచ్చు. సో బికాస్ ఆఫ్ దీస్ న్యూ రోల్స్ విచ్ హ్యావ్ కమ్ ఇన్ టు మార్కెట్, లైక్ డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా చాలా ఉన్నాయి రా బాబు డేటాలో, అవన్నీ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకొని చెప్పలేను. కానీ అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా చూపిస్తాను. నేనైతే వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాను పైథాన్ నేర్చుకొని, బట్ అటు సైడ్ అయితే కాంపిటీషన్ కొంచెం ఎక్కువ, ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉంటుంది. అలానే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మనీష్ అని చెప్పేసి ఒక పర్సన్ అయితే ఉన్నాడు. ఈ పర్సన్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్లో ఇంజనీరింగ్ అనేది చేసి ఒక జాబ్ అనేది తెచ్చుకున్నారు యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అండ్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ శాలరీ, ఆల్మోస్ట్ 2.5 lakhs కంటే తక్కువ అనమాట పర్ యానమ్. ఆ రోల్ కూడా ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇంజనీర్ అని చెప్పేసి. సో ఆ రోల్లో అతనికి ఓకే, అతనికి ఇష్టమే అక్కడ వర్క్ అనేది, కానీ శాలరీ అనేది లేదు. ఫర్ శాలరీస్ ఇతను ఏం చూశారు, బయట కొత్త ట్రెండ్స్ ఏంటి, ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి అయితే అనలైజ్ చేశారు. కానీ ఇతనికి చాలా భయం, ఎటువంటి కోర్సెస్ అనేవి ఎన్రోల్ అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని అందరినీ కనుక్కునే టైంలో ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది ఒకరు సజెస్ట్ చేశారు. అండ్ ఇతను కూడా బూట్ క్యాంప్ అనేది జాయిన్ అయ్యారు. బూట్ క్యాంప్ అనేది జాయిన్ అయ్యి బికాస్ ఆఫ్ ఇట్స్ వీకెండ్ క్లాసెస్, అంటే సాటర్డే సండే వినడం వల్ల ఇతను ఎక్కువ టైం అనేది ఇవ్వలేకపోయారు, బట్ ఫుల్ డెడికేషన్ అనేది ఇచ్చారనమాట. ఎంతైతే నేర్చుకున్నారో మొత్తం సాటర్డే సండే ఎఫర్ట్స్ అనేవి పెట్టేవారు. అలా నేర్చుకోవడం వల్ల ఇతను in 1 year, అంటే ఎక్కువ టైం పట్టింది, బట్ ఇతను 0 నుంచి స్టార్ట్ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇతనికి అసలు ఎటువంటి ఐడియా లేదు. సో ఇతనే చేయగలిగారు అన్నప్పుడు మీరు కూడా మోటివేషన్ అనేది తెచ్చుకొని, ఓకే ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి మీకు, ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేపిస్తారు. ఓడిన్ స్కూల్ వాళ్ళే కాదు, మీరు నేర్చుకోవాలంటే పైథాన్ ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ ప్రొవైడింగ్ అ రిసోర్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకే వీళ్ళ ద్వారా ఎలా వెళ్ళారు అని చెప్పేసి. సో ఇప్పుడు మీ ఇంకొక డౌట్ ఏంటంటే, పైథాన్ మనం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకుంటే మాకు పైథాన్ అనేది ఓకే, మాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి మీ డౌట్స్, రైట్ ఆర్ నో? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ బేసిక్స్ అనేవి క్లియర్ ఉండాలి. బేసిక్గా చెప్పాలంటే డెసిషన్ మేకింగ్, ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, రికర్షన్, ఇలాంటి టాపిక్స్ అనేవి మీకు బేసిక్గా క్లియర్ ఉండాలి, పిక్చర్ క్లారిటీ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ మీ ఓడిన్ స్కూల్ వాళ్ళ కరికులం అనేది చూపిస్తాను, అవి మీరు నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ బ్రౌచర్ అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రౌచర్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పైథాన్ ఫౌండేషన్స్ కంటే ముందు SQL ఫౌండేషన్స్, SQL అంటే డేటాబేస్ అనమాట, అది ఈజీగానే ఉంటుంది, పర్లేదు. SQL అడ్వాన్స్డ్, ఇది కొంచెం నేర్చుకోవాలి. SQL అంటే డేటాబేస్, మెషిన్ లెర్నింగ్, డేటా ఇంజనీర్ అవ్వాలంటే మీకు డేటాబేస్ రిలేటెడ్ ఐడియా అనేది ఉండాలి. సో అది పైథాన్ గురించి, పైథాన్ ఫౌండేషన్స్, పైథాన్ అడ్వాన్స్డ్లోనే మీకు ఊప్స్, రికర్షన్స్ ఇవన్నీ అయితే వస్తాయి. ప్లస్ మీకు మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ ఏవైతే డేటాను ట్రైన్ చేయడం, డేటాను టెస్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడే వస్తాయి. నెక్స్ట్ కొంచెం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ. బట్ ఇవన్నీ నేర్చుకొని మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలంటే ఇంకా యూజ్ అనేది ఉండదు. ఈ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంట, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, పవర్ BI, గిటప్ కూడా చాలా ఇంపార్టెంట్, జనరేటివ్ AI, హగింగ్ ఫేస్ అంటే ఇక్కడ మనకి చాలా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ గ్రాడియో, ఇది కూడా ఒక లైబ్రరీ అనమాట. దట్ ఈస్ ఆల్. ఇవి మీరు నేర్చుకొని ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కడి నుంచి బిల్డ్ చేయాలి అంటే, మీకు ఇక్కడ కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, డెవలప్ అ ప్రెడిక్టివ్ మోడల్ దట్ కెన్ యాక్యురేట్లీ ఐడెంటిఫై ద లైక్లీహుడ్ ఆఫ్ కోవిడ్. ఇవన్నీ మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇవన్నీ మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రాజెక్ట్ గురించి మొత్తం డిస్క్రిప్షన్ అనేది, ఇలా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేవి మీరు బిల్డ్ చేయాలి. ఇది నేను ఎవరికి చెప్తున్నాను, ఎవరైతే పైథాన్ నేర్చుకొని డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ అటు సైడ్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నారు అంటే, ఇది డేటా సైన్స్ నేర్చుకొని మేము కష్టపడతాము అనుకుంటుంటే
అప్పుడు మీకు 6 monthsలో అయితే నేనే ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అండ్ ఒకవేళ మీరు ఇటువంటి ఓడిన్ స్కూల్ లాంటి దగ్గర మీరు ఏదైనా బూట్ క్యాంప్లో మీరు రిజిస్టర్ అయితే వీళ్ళే మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. చూడండి ఇక్కడ మీకు ప్లేస్మెంట్ రిలేటెడ్ చూపిస్తున్నా. ఓడిన్ స్కూల్లో ఎవ్రీ వీక్ ప్లేస్మెంట్ న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, అంటే కంపెనీస్ అనేవి హైరింగ్ వస్తాయి అనమాట. ఆల్మోస్ట్ చూసుకోండి, ప్రతి వీక్ అప్డేట్స్ అనేవి ఇక్కడ పెడుతుంటారు వెబ్సైట్లోనే. మీరు ఎంత ఫాస్ట్గా పైథాన్ అనేది ఫ్రమ్ ఓడిన్ స్కూల్ ప్లస్ అలాగే బయట రిసోర్సెస్ నుంచి కూడా నేర్చుకొని గ్రాస్ప్ చేసుకొని ఎంత హైలైట్ అయితే అంత ఫాస్ట్గా మీకు ఇక్కడ నుంచి జాబ్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను ఇప్పటివరకు ఏం చెప్పాను, పైథాన్ అనేది నేర్చుకోవాలి, ఇంపార్టెంటే. ఎందుకంటే దాని ద్వారా మనం డిఫరెంట్ ఫీల్డ్స్లోకి ఎంటర్ ఇవ్వచ్చు. పైథాన్ అనేది మీరు బిగినింగ్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్పాను, ఎలా ఒక పర్సన్ అనేది డేటా ఇంజనీర్ అయ్యాడు ఫ్రమ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఇన్ 1 year. దీని తర్వాత మీరు డేటా ఇంజనీర్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి, కరికులం అనేది నేను మీకు చూపించాను ఫ్రమ్ ఓడిన్ స్కూల్ వెబ్సైట్. ఇది డిఫర్ అవ్వచ్చు, బట్ ఏదో ఒక రోడ్ మ్యాప్ ఫాలో అయితే మనం చాలు. సో దట్స్ వై అది చూపించాను. అండ్ మీరు కూడా కావాలంటే బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th, పైథాన్ అనేది నిజంగా నేర్చుకుంటూ వస్తుందా బ్రో అని చెప్పేసి ఉంటారనమాట. చూడండి బ్రో, మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంటే ఏదో సరదాకి నేర్చుకుందామంటే అవ్వదు. మీరు ఏదో వీడియోలు చూసేద్దాం అయిపోతుంది అనుకుంటే అవ్వదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎలా ఆలోచించవచ్చు, దీనికి మల్టిపుల్ అప్రోచెస్ అనేవి మీరు ఆలోచించాలి, రైట్ ఆర్ నో? అలా ఆలోచించినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అలా చేయడం కోసం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ప్రాజెక్ట్స్ అనేవి మంచిగా ఉండాలి. శాంపుల్ ప్రాజెక్ట్స్ నేను ఇక్కడ మీకు చూపించాను. అటువంటి ప్రాజెక్ట్స్ మీరు యూట్యూబ్లో వెతికినా కూడా చాలా దొరుకుతాయి, మీరు నేర్చుకోవచ్చు. లేదు మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మీకు ఇటువంటి ఓడిన్ స్కూల్ అండ్ బూట్ క్యాంప్స్ అనేవి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదు మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి వీళ్ళ గురించి అనుకుంటున్నా కూడా రిక్వెస్ట్ కాల్ బ్యాక్ కూడా చేయొచ్చు అనమాట మీరు ఇక్కడికి వెళ్ళి వెబ్సైట్లో. సో నో వరీస్ బ్రో, ఆపర్చునిటీస్ అనేవి ఎంత రెసెషన్ అయినా కూడా స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎవడు ఆపలేడు. దే విల్ గెట్ హైర్డ్. నువ్వు అయ్యావా బ్రో అని చెప్పేసి అంటారు. ఎస్ బ్రో, అఫ్ కోర్స్. అందుకే కానీ నేను ఈ వీడియోలు చేస్తున్నా, సరదాకి చేయంగా. మీరు కూడా అవ్వాలి, మీరు కూడా నేర్చుకోవాలి. మీకు కొన్ని ఆపర్చునిటీస్ అనేవి షేర్ చేస్తున్నా. సో పైథాన్ ఒకటి నేర్చుకుంటే చాలు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, ఓకే, మీరు ఫ్రంట్ ఎండ్ మల్టిపుల్గా చేయాలి. పైథాన్తో పాటు మీరు జావా అవన్నీ కూడా చేయొచ్చు. దట్స్ యువర్ చాయిస్. మీ దగ్గర ఎంత ఎఫర్ట్ ఉంది, మీరు ఎంతవరకు నేర్చుకోగలరో అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఎక్కడి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ దెన్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.